తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నట్టే కొడుతున్నదట. అగో సీఎం సారు అట్లెందుకు డైవర్ట్ చేస్తాడు అంటారా? నిజంగా అట్లనే చేస్తున్నాడట. అట్లా చేస్తున్నానని ఎవరన్నారు? ఇప్పుడు ఈ ముచ్చట ఖుద్దుగా ఎవరు చెప్పిండ్రు అంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ నుండి అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, ఇక మీ మాటలు వినబెట్టుండ్రి. ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు హైడ్రా డ్రామా చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? ఇన్నరా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సీఎం యనుమల రేవంతాల గారికి ప్రతిపక్ష నాయకుల బంగ్లాలు, కొందరు పేరున్న పెద్ద మనుషుల కట్టడాలే కాకుండా అక్రమంగా కట్టిన అందరి బిల్డింగులను కూలగొట్టే దమ్ముందా అనుకొచ్చిండు. అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు, మాటలు మంచిగానే చెప్తుర్రు. ఇన్నొద్దులు ఎంతమంది అక్రమ కట్టడాలు కట్టిర్రో, ఎంతమంది లీడర్లు చెరువులు కుంటాలు కబ్జాలు పెట్టి ప్రభుత్వ భూముల్లో సొంత బంగ్లాలు లేపుకున్రో మీ తాన ఆధారాలు ఉంటే అవిటి లిస్టు ఒకటి తయారు చేయండి. సెంటర్లో మీ బీజేపీ సర్కారే ఉన్నది కాబట్టి ఈడీ ఆఫీసర్లకు అప్పచెప్పుండ్రి. మీరిచ్చిన ఆధారాలు బరబ్బరే ఉంటే వాళ్ళ బాగోతం బయట పెడతారు. పనిల పని హైడ్రా ఆఫీసర్లు కూడా వాళ్లకు ఫుల్లుగా సపోర్ట్ అందిస్తారు. ఆధారాలు చూపెట్టుడు ఆలస్యమే లేదు, వెంటనే జేసీబీలు వేసుకొని పోయి కాకీలను కావలి పెట్టి మరి అక్రమ కట్టడాలు ఉంటే కూలగొట్టిపించే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయవలసింది పోయి ఇట్లా పేరున్నోళ్ళ కట్టడాలు కూలగొడతారా, ప్రతిపక్ష నాయకుల మీద పగజాదిస్తారా అన్నట్టు మాట్లాడితే ఎట్లా సారు? మీరు చెప్పే ఈ ముచ్చటతోని ప్రజలకేమన్నా ఫాయిదా ఉన్నదా? మీరే చెప్పుండ్రి. ఇవన్నీ ముచ్చట్లు దేశం కోసము ధర్మం కోసం ఏలుబడిలో ఉన్నామని చెప్పే మీకు తెలివనే కావు, యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.